దేశంలో పొదుపు చేయాల్సింది సామాన్య ప్రజల నాయకుల ఇండియాలో ప్రజలకు పొదుపు చేయాలని కొత్తగా చెప్పాలంటారా? పొదుపు మన జీవన విధానంలోనే ఉంది. స్పెషల్ ఫ్లైట్లో తిరిగే నాయకులు కదా పొదుపు చేయాల్సింది. ఏమంటారు మీరు? నాయకులు పొదుపు చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లకు బోలెడంత ఫారిన్ ఎక్స్చేంజ్ ఖర్చు పెడతారు. ఎందుకంటే దానికి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కావాలి. అది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మనది పొదుపు ఎలా అవుతుంది? ఒక్కరే వెళ్ళి ప్రత్యేక ఫ్లైట్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వెళ్తుంటారు. నెలకో 4 సార్లు వెళ్తుంటారు ఒక్కొక్క నాయకుడు. సో అప్పుడు మాత్రం పొదుపు చర్యలు గుర్తురావు. ఎన్నికలప్పుడు భారీగా ర్యాలీలు తీసేటప్పుడు పెద్ద ఎత్తున వెహికల్స్ వాడటానికి పొదుపు చర్యలు గుర్తురావు. ఇప్పుడు రేపు తెలుగుదేశం పార్టీ మహానాడు ఉంది. దానికి కొన్ని వేల వెహికల్స్ వస్తాయి మహానాడుకు. మరి అది పొదుపు చర్యలు ఎక్కడ పోతాయి? అందువల్ల పొదుపు చర్యలతో సమస్యను పరిష్కరించలేదు. కాస్త ఉపశమనం చేయొచ్చేమో, కానీ పొదుపు చర్యలు ఏం చేయాలి? ఒక బండి మీద వెళ్ళి ఉద్యోగం చేసుకునేటప్పుడు బండి తీయకుండా మీరు బస్సులలో వెళ్తే 3 గంటలు పడుతుంది పోవటానికి. మీరు పొదుపు చర్యలు కాదు, బలమైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయండి. చీపర్ రిలయబుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయండి. అప్పుడు వద్దన్న ప్రజలు ప్రజా రవాణా పైన ఆధారపడతారు కదా. రోడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయండి, ట్రాఫిక్ సమస్యలు లేని నగరాలను సృష్టించండి. దీన్ని కనుక ఎంఎంటీఎస్ లాంటి చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పెట్టండి. ఇవన్నీ చేస్తే మీకు ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచండి. అప్పుడు వద్దన్న ప్రజలు తమ వాహనాలు పక్కకు పెట్టి ప్రజా రవాణా వాడతారు. అందువల్ల పొదుపు మంత్రాలతో ప్రజలకు ఉపదేశాలు ఇస్తే సమస్య పరిష్కారం కాదు. ఆ సమస్య పరిష్కారానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. అలాగే పొదుపు ఎప్పుడు అవసరమో నీకు కొరత ఉన్నప్పుడు అవసరం. కొరతే లేకుండా ఎందుకు చేయకూడదు? ఇవాళ చమురు పైన మన దిగుమతుల భారం పెరుగుతూ వస్తుంది. 2014లో నియర్లీ 78%, ఇప్పుడు 89%కి వచ్చింది. ఎందుకు పెరగాలి దీన్ని? అంటే దేశీయ చమురు ఉత్పత్తి పెరిగి ఉంటే సాంప్రదాయేతర ఇంధన వనరులను నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అంటారు. అంటే పెట్రోల్ డీజిల్ కాక ఇతర సోర్స్ ఎనర్జీని పెంచి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. అందువల్ల కాస్త ముందస్తు ప్రణాళికతో సమస్యను పరిష్కరించాలి తప్ప పొదుపు మంత్రాలతో సమస్య పరిష్కారం అవుతుందా?